ఈరోజు మనం నవోదయ ఎగ్జామ్ సంబంధించినటువంటి సెక్షన్ 1లో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 40 క్వశ్చన్స్ వస్తాయి. అందులో పార్ట్ 1 సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇది ఏంటంటే డైరెక్షన్స్, దీనికి సంబంధించింది. ఫస్ట్ డైరెక్షన్స్ ఏంటంటే ఇన్ ద క్వశ్చన్ నంబర్ 1 to 4 4 ఫిగర్స్ ABCDO ఇట్లా 1ABCD. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తున్నా. ఇందులో ABCD అని ఫిగర్స్ ఇచ్చారు. హ్యావ్ బీన్ గివెన్ ఇచ్చేదన్నమాట. ఈచ్ క్వశ్చన్ ఆఫ్ దీస్ 4 ఫిగర్స్ 3 ఫిగర్స్ ఆర్ సిమిలర్. ఈ ఉన్నటువంటి 4 ఫిగర్స్లో 3 ఫిగర్స్ ఆర్ సిమిలర్ అంటే 3 ఫిగర్స్ అనేవి సిమిలర్గా ఉన్నాయంట. సమ్ వే అంటే ఏదో ఒక వేలో సిమిలర్గా ఉన్నాయి. అండ్ 1 ఫిగర్ ఈజ్ డిఫరెంట్. అయితే ఇందులో ఒక ఫిగర్ అనేది డిఫరెంట్ ఉందంట. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ అంటే ఏది ఫిగర్ అయితే డిఫరెంట్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసి ఓఎంఆర్ షీట్ ఇస్తారు మనకు. ఆ ఓఎంఆర్ షీట్లో ఏదైతే ఏబిసిడీలలో ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని మనం సర్కిల్ చేయాలన్నమాట. రౌండ్గా సర్కిల్ చేస్తే మనకు ఆ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇట్లాంటి 40 క్వశ్చన్స్ ఉంటాయి మెంటల్ ఎబిలిటీలో. మొత్తం ఏంటంటే ఈ నవోదయ ఎగ్జామ్లో మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అనమాట. 100 మార్క్స్కి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 40 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ, ఒక 20 మార్క్స్ ఏమో 20 క్వశ్చన్స్ ఏమో మన అర్థమెటిక్ సంబంధించినటువంటి ఉంటాయి. ఒక 20 క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఉంటాయి. మొత్తం 80 క్వశ్చన్స్ అన్నమాట. అయితే ఇట్లాంటి ఒక 1 to 4 సెక్షన్ 1లో 1 to 4. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఇందులో ఈ క్వశ్చన్లో ఇప్పుడు 3 సిమిలర్గా ఉన్నాయని, 3 సిమిలర్గా ఉన్నాయంటే ఇది ఏమైంది, ఈ ఫిగర్ అనేది 90 degrees రొటేట్ అయ్యి అంటే ఇప్పుడు ఇట్లా ఉంది, ఇట్లుండి ఇదాన్ని ఇట్లా వచ్చింది కదా. ఇట్లా వచ్చింది కాబట్టి ఇదేంటి, ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది అప్పుడు 90 degrees. 90 degrees ఉంది. ఇది అనేది ఇటుకి వచ్చి చేంజ్ అయ్యే 90 degrees అయింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయింది. తర్వాత ఇది ఏమైంది, ఇటుకు వచ్చే వరకల్లా ఇది ఇట్లా అయింది. ఇట్లా అయితే అక్కడ ఈడైతుంది. మళ్ళీ ఈడ 90 degrees అయ్యి ఈ ఫిగర్కి వచ్చి ఈడేమైంది, ఇది ఈ 90 degrees అయ్యే వరకల్లా ఇట్లనే వస్తుంది 90 degrees. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక గీత అనేది లేదు. కాబట్టి ఏబిసిడీలలో ఏంది, ఈ డి అనేది డిఫరెంట్ ఉంది. కాబట్టి మనకు ఈ క్వశ్చన్లో ఏంది, ఇప్పుడు డి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఏమైతుంది, ఓఎంఆర్ షీట్ ఉంది అనుకో మీకు. ఈ ఓఎంఆర్ షీట్లో ఫస్ట్ క్వశ్చన్లో ఇట్లా డాట్స్ ఉంటాయి, ఇట్లా సర్కిల్స్ ఉంటాయి, 2 3 4 ఇట్లా ఫస్ట్ క్వశ్చన్స్ ఇక్కడ మీద ABCD అని ఉంటాయి. అయితే నువ్వేం చేయాలి అప్పుడు, ఈ ఫస్ట్ క్వశ్చన్లో 4th ఆన్సర్ కరెక్ట్ కాబట్టి ఓఎంఆర్ షీట్లో ఫోర్త్ ఆన్సర్కి సంబంధించిన ఆన్సర్ డి అనే ఆప్షన్ మనం బబుల్ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది, 1 క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. నువ్వు పెట్టిన ఆన్సర్ అనేది కరెక్ట్ అయితే 1 మార్క్ రావడానికి ఆస్కారం. ఒకవేళ నువ్వు తప్పు ఇక్కడ కరెక్ట్ చేసినప్పటికీ ఇక్కడ దిద్దే అంటే ఓఎంఆర్ బబుల్ చేసేటప్పుడు తప్పు చేస్తే కూడా నాకు మార్క్స్ అనేవి రావాలన్నమాట. ఇదేంది పార్ట్ 1లో 1 to 4 క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ పార్ట్ టూ అనేది మనం రేపు సెకండ్ ఇంకా కొన్ని పార్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో మోడల్ క్వశ్చన్స్ తీసుకున్నాం. ఒక 5-6 క్వశ్చన్స్. తర్వాత పార్ట్ 2కి సంబంధించినటువంటి ఫిగర్స్ ఏమిటాయి కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోలో తెచ్చుకుందాం. థ్యాంక్ యూ.